నా పేరు జయసింగ్ సార్. నేను పాజాపూర్ గ్రామం నుంచి నా భార్యను తీసుకొని వచ్చాను. నా భార్య పేరు సుమిత్ర. నేను మార్నింగ్ వచ్చే వరకు 6 గంటలకు నేను హాస్పిటల్కి చేరుకున్నాను. అప్పటిదాకా కొంచెం పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నది. నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్న తరుణంలో సిపిఆర్ చేయడం వల్ల సిపిఆర్ చేస్తున్నారు. గంట వరకు సిపిఆర్ అనుకుంటే చేస్తున్నాను. నన్ను బయటికి పంపించడం జరిగింది. బయటికి పంపి నువ్వు లోపల ఉండదని కొంచెం బయటికి పంపించేసిన తర్వాత లోపలికి వెళ్తే చేస్తున్నాం అని చెప్పేసి చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఏమో ఛాన్స్ లేదు అట్లాంటి మాటలు. నేను లాస్ట్ వరకు వచ్చేసి ఇక ఇది తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉండొచ్చు కానీ ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ చేయాలి కదా సార్. బ్లడ్ తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, తర్వాత రిపోర్ట్ రాసుకొని వచ్చి చూపిస్తున్నారు. నేను మార్నింగ్ 6 గంటలకు వచ్చాను సార్ హాస్పిటల్. 6 గంటలకు వస్తే 7 గంటల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. వచ్చినాక వైద్యులు ఉండే నాకు వచ్చినప్పుడు నేను మంచిగానే ఉంది. నేను మాట్లాడుతున్నాను నా బెడ్ పైన. వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. కొద్దిసేపు అయిన తర్వాత స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ వేయడం అవన్నీ ఆక్సిజన్ సిపిఆర్లోని ఆక్సిజన్లోని లాస్ట్ చనిపోయిందని చెప్పేశారు. ట్రీట్మెంట్ చేస్తుంటే ట్రీట్మెంట్లోనే చనిపోయిందని చెప్పేశారు. కరెక్ట్ ప్రాసెస్ అనేది లేదు. ఇంకా మన మీదనే వేస్తున్నారు. మీరు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని చెప్పేసి మీరు నా మీదనే వేస్తున్నారు. సరైన సమయంలో వైద్యం అందించక నేను ఇట్లా చనిపోయిందని నేను అనుకుంటున్నాను. అలాగే జరిగింది సార్.